గోవాలో గుడ్లు పులుసు అనే టైటిల్ చూడగానే మీరు నవ్వుకుంటారని నాకు తెలుసు. బేసిక్‌గా ఏంటి అంటే ఇంక అన్ని చికెన్‌లు, ఫిష్‌లు ఆ మసాలాలు తిన్న తర్వాత ఏదైనా ప్రశాంతంగా పుల్లగా తినాలనిపించింది. వెంటనే గుర్తొచ్చింది ఏంటి అంటే ఎగ్స్ అనమాట. సరే అని చెప్పి వంట స్టార్ట్ చేసేసాను. నాకు ఈలోగా ఒకటి అనిపించింది. ఏదైనా ఒక ఐటెమ్‌ని రకరకాలుగా వండి ఎంజాయ్ చేయాలనేది మన తెలుగు వాళ్ళకే సాధ్యమేమో. స్పైసీగా తినాలన్నప్పుడేమో ఫ్రైలు, నార్మల్‌గా తినాలన్నప్పుడేమో ఇగుర్లు, పుల్లగా తినాలన్నప్పుడేమో పులుసులు ఇలా రకరకాలుగా వండుకుంటాం. అదేంటో ఎగ్స్‌తో ఏ ఐటెమ్ వండినా సరే చాలా టేస్టీగా ఉంటది. దట్టు కోడిగుడ్లతో పులుసు పెడితే మాత్రం అదిరిపోద్ది టమాటాలు అవి వేసి. మా రూమ్ పక్కనే అరటి చెట్టు చూసిన తర్వాత ఇంకా అసలు ఆగమనమాట. మనం అర్జెంట్‌గా అరిటాకు కోసేయాలి, అందులోనే భోజనం తినాలి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇదేమన్నా మన ఇల్లా మన ఊరా ఎందుకే బాబు నీకు దండమే అంటుంటే ఇంక మా హస్బెండ్ ఎన్ని చెప్పినా మనం వినాం కదా, అందుకే వెళ్ళిపోయి అరిటాకు కోసేసి మిగిలించిన అరిటాకులో తినడం వల్ల అంత టేస్ట్ వచ్చిందా లేకపోతే నేనంత ప్రేమగా చేసుకోవడం వల్ల అంత టేస్ట్ వచ్చిందో తెలియదు కానీ కర్రీ మాత్రం అదిరిపోయిందండి.